వీళ్ళు డేల్ని ఉపయోగించుకున్నంత ఎవ్వరు ఉపయోగించుకోరు. వాళ్ళు దీంతో మెసేజ్ చేసేది నువ్వేం చేస్తున్నావో తెలుసుకోవడం కోసం. ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు, ఎంత సంపాదిస్తున్నావు, నీకేమైనా గర్ల్ ఫ్రెండ్ ఉందా, పెళ్ళయిందా, అయ్యో విడాకులు కూడా అయిపోయినాయా. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, హ్యాపీ బర్త్డే, ఈ 3 మెసేజ్లు థ్యాంక్ యూ తప్పితే ఆడితో కన్వర్సేషన్ ఏమే ఉండదు. మన గ్రూప్ చాట్లో ఉన్నామని వాడి ఐడెంటిటీ క్రైసిస్ ఫీల్ అవ్వకూడదు అన్నట్టు మాత్రం ఉంటాడు. జస్ట్ ఇన్ టచ్ అనలో ఓకే నంచుకున్నాడు. పక్కనే ఉంటారు, ఎప్పుడు మాట్లాడుతుంటారు, రోజు కన్వర్జేషన్ కూడా జరుగుతూనే ఉంటుంది. వాడికి నీ బర్త్డే గుర్తుండు, ఏ డే గుర్తుండు, వాడికి ఫ్రెండ్షిప్ డే ఏం గుర్తు. అందరి గురించి పట్టించుకునే ఫ్రెండ్కి మాత్రం చివరిలో ఇలాంటి విష్ చేయడమే గుర్తుండదు. వాడితో నువ్వు రోజు మాట్లాడతావు, ఆడికి ఇంకేం గుర్తుండదు ఫ్రెండ్షిప్ డే గురించి. దానికి స్పెషల్గా ట్రీట్ చేయడమే మానేస్తా. వీడి సీజనల్ ఫ్రెండ్, సంవత్సరంలో 4 సార్లు మాట్లాడినా సంవత్సరంలో అప్పటిదాకా ఉన్న అప్డేట్లు అన్నీ ఒకేసారి చెప్పేస్తాడు. ఎవ్రీ టైం అప్ టు డేట్లో ఉంటాడు. అందరికంటే ఎక్స్ట్రీమ్ ద బెస్ట్. ఎంతమంది ఉన్నారో అందరినీ గుర్తుపెట్టుకుని అందరి కోసము వాళ్ళ కలర్కి నచ్చిన ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కొని తీసుకొచ్చి మరీ కడతారు. దే ఆర్ లైక్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హూ ఆర్ దే.